వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూస్తే విలువలు విశ్వసనీయత నాకు రెండు కళ్ళు, నాకు మా నాన్న అదే నేర్పించాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అదే అంశాన్ని నేను టైటిల్ గా తీసుకున్నాను. దాని కంటిన్యూషన్ గా స్క్రిప్ట్ మార్చండి రా బాబు అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ ఇవ్వడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో నేను సుదీర్ఘ కాలం అంటే ఆల్మోస్ట్ 10 years ఆ పార్టీ యాక్టివిటీస్ కవర్ చేశాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రెస్ మీట్లు కవర్ చేశాను, ఎన్నో క్వశ్చన్లు అడుగుంటాను ఆయన. కానీ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితమైన తర్వాత ఆయన స్క్రిప్ట్ పట్టుకొని మీడియా ముందుకు వస్తున్న తీరు గానీ, ఆయన మాట్లాడుతున్న విధానం గానీ, కొన్ని అంశాల మీద ఆయన డెలివర్ చేస్తున్న డైలాగ్స్ గానీ నిజంగానే మైండ్ పోతా ఉంది వాటిని చూస్తుంటే. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం చాలా మంది పనిచేసేవాళ్ళు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీకే టీం గానీ, రిషిరాజన్ టీం గానీ, అదేవిధంగా అప్పుడు కూడా ఆయన మీడియాలో, ఆయన పేపర్లో కానీ, ఆయన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చాలా మంది స్టాల్వర్స్ లాంటి ఎనలిస్ట్ ఉండేవాళ్ళు. ఒక మనం చూస్తే ఒక దిలీప్ రెడ్డి, ఒక మూర్తి లాంటి వాళ్ళు కానీ, ఒక ప్రియదర్శి రామ్ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక పార్టీకి వచ్చేటప్పటికే జీవిడి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. అంత పకడ్బందీగా రెడీ అయ్యి ఆయన స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడడానికి వచ్చేవాళ్ళు. అందుకే మీరు చూస్తే పీకే లాంటి వాళ్ళు నేను ఉన్నాను, నేను విన్నాను అనే డైలాగులు ఖాయం చేయడం కానీ, విలువలు విశ్వసనీయత అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కానీ, మాట తప్పను మడమ తిప్పను అనే డైలాగులు కానీ జగన్మోహన్ రెడ్డిని ఆ క్యారెక్టర్ని చాలా బలంగా జనంలోకి తీసుకెళ్ళాయి. అదేవిధంగా మనం చూస్తే ఒక్క ఛాన్స్ అనే ఒక నినాదం ఖాయం చేయడం కూడా ఇలాంటివన్నీ పవర్ఫుల్ డైలాగ్స్ అప్పట్లో. ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 100 మంది సలహాదారులను పెట్టుకున్నారు. ఆ సలహాదారులంతా సజ్జల అండర్లో పనిచేసేవాళ్ళు. ఆ సలహాదారులు సలహాలు ఇచ్చిన వాళ్ళు లేరు, ఆ సలహాలు ఇవ్వడం ఇష్టం లేక బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కుషన్ ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. ఎవరైనా నెగిటివిటీ ఉంది అని చెప్తే ఈజీగా తీసుకోవడానికి కూడా చాలా మంది ముందుకు రారు. ఏ పార్టీ ఉన్న అధికారంలో కొంత అటు ఇటుగానే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే వేరేస్ మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత చాలా మంది నేను చెప్పిన వాళ్ళు ఒక జీవీడీ దగ్గర నుంచి చాలా మంది ఆయన వెంట లేరు. పీకే టీం లాంటి వాళ్ళు, రిషిరాజ్ టీం కూడా ఆయన వదిలేసుకున్నారు. ఆ సలహాదారులు ఎవరు కూడా లేరు. సజ్జల లాంటి వాళ్ళు ఉన్నా, ఆయన కొడుకు సోషల్ మీడియాని చూసుకుంటా ఉన్నా, బట్ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళు దే వర్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. సో అలాంటప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి నిజంగా స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డికి ఎవరో రాసిస్తా ఉన్నారు, చుట్టూ ఉన్న ఒకరిద్దరు ఏదో రాసిస్తా ఉన్నారు. అది ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే 3 గంటల సేపు ఆయన ప్రెస్ మీట్ ఉంటుంది. అదే చాలా డ్యామేజింగ్. అది ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకుంది సూటిగా సుత్తు లేకుండా ఒక పావు గంట ప్రెస్ మీట్, ఒక మహా అయితే ఒక 20 నిమిషాల ప్రెస్ మీట్, ఒక 10 నిమిషాలు క్వశ్చన్స్కి అవకాశం ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించిన మీడియా కెమెరా ఒకటే ఉంటుంది. ఓన్లీ రిపోర్టర్లు కొంతమందిని అలౌ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్వశ్చన్లు అడిగే అవకాశం అసలు ఇవ్వడు. అక్కడ అడిగేవాడు కూడా ఎవడు లేడు బేసిక్గా. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి 1 సైడ్ బ్యాటింగ్ ఉంటుంది ప్రెస్ మీట్లో. 3 గంటల సేపు ఒక క్వశ్చన్కి కానీ, ఒక డౌట్కి కానీ ఆస్కారం ఇవ్వకుండా సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. ఒక బండిల్ పట్టుకొని వస్తారు ఆయన ప్రెస్ మీట్కి. మీరు చూస్తే పిన్ టు పిన్ డీటెయిలింగ్ చదువుకొని రావాలి ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు, నిజంగా స్క్రిప్ట్ మీద ఆధారపడాలి అనుకున్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ఆఖరికి నెంబర్తో సహా, చిన్న సెంటెన్స్ లైన్తో సహా ఒక ముక్క ప్రతిదీ చదువుకొని చెప్తా ఉన్నారు. అది చూసిన వాళ్ళకే ఎంబ్రాసింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. ఆయన కొన్ని డైలాగ్స్ బాగా మాట్లాడగలరు వితౌట్ స్క్రిప్ట్. కొన్ని అంశాలు కీలకంగా ఇవి నేను కార్నర్ చేయాలి అనుకున్నప్పుడు వాటి గురించి 4 ముక్కలు అనుకొని వస్తే ఏం పోయింది జగన్మోహన్ రెడ్డికి. చాలా దారుణంగా ఉంటుంది ఆయన ప్రెస్ మీట్ అయితే. ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పడికట్టు పదాలు. చంద్రబాబు నాయుడు అనే పదాన్ని ఆయన 3 గంటల ప్రెస్ మీట్లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక 500 సార్లు వాడు ఉంటారు. ఒక 500 ఏంటి, ఒక 1000 సార్లు వాడు ఉంటారు చంద్రబాబు అని చెప్పేసి. అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడడం, ఆయన పని అయిపోయిందని మాట్లాడడం, ఇది రొటీన్గా సాగుతూ ఉంటుంది. సో అమరావతి, మా విగన్ ఇవన్నీ రొటీన్గా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కొన్ని విన్న తర్వాత ఈరోజు సరే, రాష్ట్రంలో జరిగిన ఫ్యాక్షన్ పరంగా జరిగిన ప్రతి హత్యని, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పొలిటీషియన్స్ యాక్సిడెంట్ అయి చనిపోయిన దాన్ని ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. అది ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పదాలు మా నాన్న నాకు నేర్పించారు అని చెప్పి మాట్లాడారు ఆయన. అంతేకాదు ఈ పదాలు మా నాన్న నాకు నేర్పించారు, వాటికి ఎప్పుడు కూడా నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేనే విలువలు విశ్వసనీయత వద్దనుకుంటే మా తాతను చంపిన వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీద తిరిగేవాళ్ళ అని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఇలాంటి పదాలు వాడకండి. ఇలాంటి పడికట్టు పదాలు, ఇలాంటి పదాలు కాలం చెల్లిపోయింది. ఈ మాటలు ఎవరు నమ్మట్ల. ఆల్రెడీ మీరు కూడా ప్రూవెన్ ఫ్యాక్టే. 5 ఏళ్ళు మిమ్మల్ని చూశారు కదా జనము. మీరు ఇలా విలువలు విశ్వసనీయత అంటే ఎవరూ పట్టించుకోవట్లా. మీ పార్టీ నేతలే నవ్వుకుంటా ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళే. దయచేసి ఇలాంటి డైలాగులు ఆపండి. విలువలు విశ్వసనీయత అసలు ఆ పదానికి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఇక్కడ నేను మీకోసం ఫస్ట్ నుంచి మనం చూద్దాం. కొండా సురేఖ మంత్రి పదవి వదులుకొని మీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. కొండా సురేఖకి మీకన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉండింది స్టార్టింగ్లో. అలాంటి ఆవిడని అత్యంత అవమానకరంగా సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ మీరు కలిసి బయటికి పంపించారు. అప్పుడు లేదా విలువలు విశ్వసనీయత? అప్పుడు ఎక్కడ పోయింది విలువలు విశ్వసనీయత? మీ నాన్నగారు చెప్పిన విలువలు విశ్వసనీయత.
ఆ తర్వాత మనం చూస్తే మీ నాన్నగారి మరణం వెనుక కుట్ర ఉంది అని చెప్పారు, ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేశారు. అదే పరిమళనత్వానికి సంబంధించి రిలయన్స్ సంబంధించి ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. అప్పుడు ఎక్కడికి పోయింది విలువలు, విశ్వసనీయత? మీ నాన్నంటే కనీసం ఆ వాల్యూస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా, మీ నాన్న చెప్పిన వాల్యూస్. మీకోసం కాళ్ళు ఇరక్కొట్టుకొని మోకాలు విరిగినా సరే సర్జరీ చేయించుకొని షర్మిల 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అడ్డగోలుగా ఉన్న రోడ్డు మీద వదిలేశారు ఆస్తుల గురించి అడిగినందుకు. మరో పవర్ సెంటర్ అవుతుందని భయపడ్డారు. మరి ఎక్కడ విలువలు, విశ్వసనీయత? మీ చెల్లి మీకోసం అంత పనిచేసినప్పుడు ఎన్నిసార్లు ఆవిడ క్యాంపెయిన్ చేశారు? బై బై బాబు, బై బై లోకేష్ అని కూడా ప్రచారం చేశారు. ఆవిడ క్యారెక్టర్ని మీరు అసోసియేషన్ చేశారు. అదే నా విలువలు? పచ్చచీర కట్టుకొని టీడీపీకి ప్రచారం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అని మాట్లాడారు. ఆవిడని చాలా హ్యూమిలేట్ చేశారు క్యారెక్టర్ పరంగా. అదేనా మీ విలువలు, విశ్వసనీయత? మీ తల్లి పాపం అప్పుడు దాకా భర్త చాటు భారీగా మాత్రమే ఉండింది. మీకోసం ప్లాట్ఫామ్ మీద కూర్చుంది ఎక్కడ, రాజ్భవన్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే. అలా ప్లాట్ఫామ్ మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ తర్వాత బైబిల్ పెట్టుకుని నా కొడుకుని జైల్లో పెట్టారని చెప్పి గడప గడప తిరిగింది రాష్ట్రంలో. గౌరవ అధ్యక్షులు పదవి ఇచ్చారు పాపం, ఆమెకేమీ పాలిటిక్స్ తెలియకపోయినా, అయినా సరే ఆ పదవిలో కొనసాగింది. అలాంటి ఆవిడని ఈరోజు కేసులు పెట్టి మానసికంగా వేధించారు మీరు. ఇదేనా మీకు నేర్పించిన, వైఎస్ నేర్పించిన విలువలు, విశ్వసనీయత? అలాంటి ఆవిడని ఈరోజు షర్మిలకు సపోర్ట్ చేసిందన్న ఏకైక కారణంతో ఒక తల్లిని అత్యంత అసహ్యంగా ఒక వర్రా రవీందర్ రెడ్డితోని ఒక పోస్ట్ పెట్టించారు మీరు. దాని గురించి చెప్పినప్పుడల్లా నాకు పించి చేస్తూ ఉంటుంది, నేను ఎందుకు చెప్తున్నానా అది అనేసి. దాంట్లో ఏముందో నేను చెప్పలేను, బట్ ఆ మాట మాట్లాడుతున్నా అంత పించి చేస్తూ ఉంటుంది. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య ఆవిడ, ఒక ముఖ్యమంత్రికి భార్య, ఒక ముఖ్యమంత్రికి తల్లి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక పోస్ట్ పెడితే, ఒక వెధవ ఒక పోస్ట్ పెడితే మీరు ఎలా కామ్గా ఉంటారు? మీకు బుద్ధి జ్ఞానం ఏమి ఉండక్కర్లేదా? అదేనా మీ నాన్న మీకు నేర్పించిన విలువలు, విశ్వసనీయత? మీ తండ్రికి భార్య కదా ఆవిడ. అలాంటి ఒక వ్యక్తిని మీరు క్యారెక్టరైజేషన్ చేయిస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉంటే అది కదా ఆమెకి అంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తూ ఉంటే అదేనా మీ తండ్రి మీకు విలువలు, విశ్వసనీయత నేర్పించింది? ఏ రోజు మీ తండ్రి ఇలా మాట్లాడలేదే, బూతులు మాట్లాడలేదే, ఎవరు క్యారెక్టర్ అసోసియేషన్ చేయలేదే? చంద్రబాబు నాయుడు పొరపాటున నువ్వు తల్లిదండ్రి నీకు బాధపడాలి నిన్ను అన్నందుకు ఆ మాటకి చంద్రబాబు నాయుడు బాధపడితే సారీ చెప్పారు ఆయన. అది కదా అతను విలువలు, విశ్వసనీయత. మరి అది ఎక్కడ మీకు వచ్చినాయి ఆ విలువలు, విశ్వసనీయత? అది ఎక్కడ మీరు క్యారీ ఫార్వర్డ్ చేశారు? అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్ను పట్టుకొని నానా మాటలు అంటూ ఉంటే, లోకేష్ పుట్టుకుని అవమానిస్తూ ఉంటే మీరు నవ్వుకుంటూ కూర్చున్నారు. ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉంటే మీరు నవ్వుకుంటూ కూర్చున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకుంటే మీరు హేళన చేశారు. ఇదేనా మీ తండ్రి మీకు నేర్పించిన విలువలు, విశ్వసనీయత? సునీత, నా తండ్రిని ఎవరు చంపారన్నా మీరు కనిపెట్టండి, మీరు అధికారం చేతిలో ఉందని మీ చుట్టూ తిరిగితే ఆవిడని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళ భర్తని అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ భర్త క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆవిడకి వివేకాకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి, ఇదేనా మీకు మీ తండ్రి నేర్పించిన విలువలు, విశ్వసనీయత? మీ తండ్రి ఉన్నన్ని రోజులు వివేక ఆయన వెన్నంటే ఉన్నాడు కదా, అలాంటి ఆయన కూడా అత్యంత పాశావికంగా చనిపోవడానికి, చంపడానికి కారణమయ్యారు కదా. ఇదేనా మీ తండ్రి మీకు నేర్పించిన విలువలు, విశ్వసనీయత? ఇలా చెప్పుకుంటూ పోతే 1000 ఉన్నాయి మీకు సంబంధించి. కొనతాల రామకృష్ణ ఎంత నిజాయితీగా ఉన్న పొలిటీషియన్ ఆయన, ఎంత నిక్కచ్చిగా ఉంటారు ఆయన. మీ తండ్రి అందుకే కదా అంత దగ్గరికి తీసి మంత్రి పదవి ఇచ్చారు ఆయనకి. ఆయన అన్యాయంగా ఆయన వద్దన్నా వినకుండా దాడి వీరభద్రరావుని పార్టీలో తీసుకుని ఆయన బయటికి పంపించారు. ఇదేనా విలువలు, విశ్వసనీయత? విజయమ్మని మీరు పోటీ పెట్టొద్దు వైజాగ్లో అంటే పోటీ పెట్టి ఎంపీగా కొనతాల రామకృష్ణకి దాన్ని బాధ్యుని చేశారు ఆమె ఓటమి పాలైతే. ఇదేనా మీ విలువలు, విశ్వసనీయత? ఆఖరి పాపం షర్మిల రాజారెడ్డి చక్కగా పెళ్లి చేసుకుందావిడి తన కొడుక్కి చక్కగా. ఆ రాజారెడ్డిని ఒకరోజు ఏదో ధర్నాకు తీసుకొస్తే అతని క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేశారు. అతను ఏదో రాజకీయాల్లోకి వస్తారు, మీకు పోటీ అవుతారు అని చెప్పేసి. ఏంటి మీ చెల్లి కొడుకు, మీ మేనల్లుడు, అతన్ని కూడా అంత హెరాస్ చేశారు మీరు. అదేనా మీ విలువలు, విశ్వసనీయత? అసలు మీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టింది, మీ తండ్రిని ముఖ్యమంత్రిని చేసింది, మీ తండ్రిని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మీరు వెన్నుపోటు అనేది చాలా చిన్న పదం దానికి. అలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి మీరు బయటకు వచ్చారు ముఖ్యమంత్రి చేయనందుకు. అదేనా విలువలు, విశ్వసనీయత? అదే రోసీ ప్లేస్లో మీరు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇప్పటికీ మీరు కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. అదేనా మీ విలువలు, విశ్వసనీయత? అదే సోనియా గాంధీని బూతులు తిట్టించారు. మీ నాన్న అంత ప్రమోట్ చేసిన సోనియా గాంధీని, రాహుల్ గాంధీని. అదేనా మీ విలువలు, విశ్వసనీయత? మీ నాన్న నేర్పించిన విలువలు, విశ్వసనీయత? ఏ నోటితోనైతే మీరు నేను రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే నా లక్ష్యం అని మాట్లాడారు, అదే నోటితో రాహుల్ గాంధీని ఇప్పటికీ తిడుతూ ఉంటారు మీరు. అదేనా మీ విలువలు, విశ్వసనీయత? చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎల్పీ లీడర్గా ఎన్నికయ్యారు లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో. ఆ తర్వాత అతను ఎల్పీ లీడర్ అయ్యాకే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అందరూ కలిసి ఎమ్మెల్యేలు. కానీ మీరు కాంగ్రెస్ని వదిలిపెట్టి కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచారు. మొత్తం కాంగ్రెస్ అంతా ఖాళీ చేయించి మీ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికీ మీ పార్టీలో ఉన్న నేతలు, క్యాడరు, ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే. అదేనా మీ విలువలు, విశ్వసనీయత? మీ నాన్న నేర్పించింది. ఈరోజు మీ తండ్రి అంత వయసు ఉంది, 77 ఏళ్ళు, ఎప్పుడు పోతాడని అడుగుతున్నారు మీరు చంద్రబాబు నాయుడిని. గుండెపోటు వస్తుంది, ఎప్పుడు పోతాడో తెలియదు, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి ఉంటాడో లేదో తెలియదు, ముసలోడు అయిపోయినాడు. ముందు అతనికి గౌరవం ఇవ్వకపోయినా అతను కూర్చున్న చైరీకి గౌరవం ఇవ్వాలి, అతని వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా మీరు. అదేనా విలువలు, విశ్వసనీయత? మీ తండ్రి నేర్పించిన విలువలు, విశ్వసనీయత?
సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి పైన చెప్పిన. సో దయచేసి మన పొలిటీషియన్గా ఒకసారి మీరు వన్స్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, చాలామంది మినిట్ టు మినిట్ మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు ఈ జెన్జీ రెవల్యూషన్లో సోషల్ మీడియాలో ఏ అంశం కూడా మీరు దాచుకున్నా దాగట్లా, దాన్ని తీసి బయటేస్తూ ఉన్నారు జనాలు. అలాంటప్పుడు ఇన్ని మీ చుట్టూ పెట్టుకొని గురువింద కింద నీతులు చెప్పినట్టు మీరు నీతులు చెప్తారేంటి? విలువలు విశ్వసనీయత అని అసలు ఆ పదాలు మాట్లాడే అర్హత మీ దగ్గర ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? దయచేసి ఇలాంటి పదాలు, ఇలాంటి పడికొడి ఆల్రెడీ మిమ్మల్ని చూశారు. మీరు విలువలేంటి, మీ విశ్వసనీయత ఎలా ఉంటుందనేది 5 ఏళ్ల పాటు జనం చూడబట్టే కదా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఆల్రెడీ మీరు ప్రూవెన్ ఫ్యాక్ట్ విలువలు విశ్వసనీయత విషయంలో. దయచేసి ఇలాంటి డైలాగులు, ఇలాంటి పడికట్టు పదాలు మీకు అసలు యాప్టే కావు. ఇలాంటి చెప్పకండి. మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్గా ఉండి ప్రభుత్వ వైఫల్యాల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి.